హలో అండి. చూడండి ఇక్కడ ఈరోజు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా అలోవెరా జెల్‌ని అంటే అలోవెరా జ్యూస్‌ని తయారు చేస్తున్నాను. దీనికోసమని ముందుగా మనము మన గార్డెన్‌లో ఉన్నటువంటి అలోవెరా మొక్కలను తీసుకొని వాటిని వాటర్‌లో ఓవర్ నైట్ సోక్ చేసి దాన్ని నార్మల్ వాటర్‌లో కలుపుకున్నాం అనమాట. ఈ కలిపిన వాటర్‌ని మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకి రూటింగ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాగే చనిపోయే మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటే అది కూడా తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా పెస్ట్ అటాక్ ఏమైనా అయినట్టయితే ఇది కూడా పెస్టిసైడ్ కింద వాడుకోవచ్చు. అలాగే ఫెర్టిలైజర్ కింద నెక్స్ట్ పెస్టిసైడ్ కింద రెండింటి కింద కూడా ఇది పనిచేస్తుంది అనమాట. మొక్కల్ని ఎండాకాలంలో ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది ఒక లేయర్ కింద ఉపయోగపడుతుంది మనం మొక్కలకి ఇవ్వడం వల్ల. ఇది తయారు చేసుకున్న తర్వాత మన మొక్కలు గార్డెన్లో ఏవైతే వడిలినట్టు ఉంటాయో వాటికి ముందుగా ఇచ్చుకొని తర్వాత నార్మల్ మొక్కలకి ఇచ్చినట్టయితే మన ఎండల నుంచి మన మొక్కల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎండాకాలంలో ఇచ్చినట్టయితే కనుక మన మొక్కలు గ్రీనిష్గా ఉంటాయి. పువ్వులు కాయలు కూడా తగ్గకుండా వస్తాయి అనమాట. సో మీరు కూడా ఫాలో అవుతారని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్గా తయారు చేసిన లిక్విడ్ ఫెర్టిలైజరు. ఈ కలబంద అనేది మన మొక్కలకి సంజీవని లాంటిది. ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి గ్రోతింగ్ ఉంటుంది, అలాగే గ్రీనిష్గా వస్తాయి. నెక్స్ట్ మనము మొక్కలు చనిపోవడం అనేది తగ్గుతుంది పర్సంటేజ్. సో నచ్చితే ఫాలో అవ్వండి. ఇలా రెగ్యులర్గా ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండండి మొక్కలకి ఎండాకాలం.